शिवाय गुरवे नमः। 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 బాహ్యమైనవి అన్ని చేయటం కాదురా, నీలో ఉన్న ఆ శక్తి కూడా ఆవిడే. తేజస్సు అనండి, శక్తి అనండి, దానికి ఏ పేరు పెట్టుకున్నా సరే అది కూడా ఆవిడే. అంటే ఆ బ్రహ్మమే రూపం పట్టుకున్నప్పుడు ఏదైనా నీ ఆరాధనలో భేదభావం లేకుండా ఉన్నప్పుడు నీకు పరమ సత్యాలు బోధపడతాయి, అందులో సందేహం. అయితే ఈ పరమ సత్యాలు తెలియబడ్డాక నువ్వు వాటిని ఆచరణలో పెట్టాలి. కాబట్టి ఇక్కడ పరమ సత్యాలు అని బహువచనం అన్నాం కాబట్టి ఎన్నో లేవు, ఉన్నది ఒకటే, ఏకవచనమే అది. అని సత్యాలు అని ఎందుకు అన్నాము అంటే, కనపడే ప్రపంచము, నువ్వు, అవతలివాడు, వస్తువులు ఇన్ని అనేకంగా ఉన్నాయి కాబట్టి సత్యాలు అని. ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మం యొక్క సృష్టి మాత్రమే కాదురా, అవన్నీ కూడా పరబ్రహ్మమే. ఇది సృష్టి అంతా పరబ్రహ్మమే, అందులో సందేహం. అలాని నువ్వు ఇది చేసుకుంటావేమో భేదంగా, కాదురా, అవి కూడా బ్రహ్మమే నీతో సహా. అందుకనే ఓజోవతి ద్యుతిధర, నీ తెలివితేటలు, నీ శక్తియుక్తులు, అసలు ఏది నువ్వు ఒకటి ఇది అని నువ్వు అన్నావు అంటే అది కూడా బ్రహ్మమే, నువ్వు ఆరాధించే దైవమే. ఇందులో ఏమీ సందేహం. అందుకని ఇక్కడ శంకరులు చెప్పిన విషయాన్ని మనం మర్చిపోరాదు. వేదంలో చెప్పబడిన దైవాలనే మనం ఆరాధించాలి. శాస్త్రీయంగా ఎలా ఆరాధించాలో వారికి మాత్రమే చెప్పబడ్డాయి, మిగతావన్నీ కూడా వీరికి దాని నుంచి గ్రహించాలి, కాపీ పేస్ట్. అయితే గురు పూజా విధానం కూడా ఉన్నది. కాబట్టి ఏ గురువులకి ఇవి అన్ని కూడా, ఏది ఏమైనా నీ మనస్సు లగ్నమైనదా లేదా అన్నదే పాయింట్. నీలో శ్రద్ధా భక్తి ఉంది. సత్యం తెలిసాక నీ యొక్క వ్యవహారం ఎలా ఉంది, ధర్మంగా ఉందా లేదా, అందరి ఎడల ఒక ప్రేమ భావంతో ఉన్నావా, లేక నీ గుణాలని వర్తింపచేస్తున్నావు. వ్యవహారంలో నీ గుణాలని చేసుకుంటే సరే. ఎందుకంటే ఇంకా వాటి గురించి చెప్పవలసిన ఆవశ్యకత లేదు. పూర్వంది చెప్పపోయినా ఇప్పుడు ఇక్కడ మనం లలిత తీసుకున్న తర్వాత అయినా ఎన్నో వచ్చాయి. ఇన్ని చెప్పారు కాబట్టి ఇక యజ్ఞ రూప, మళ్ళీ నేనేవో చేస్తున్నాను నువ్వు అంటావేమో, అందుకని యజ్ఞ రూప కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ వేదము వలనను, వేదము పరమాత్మ వలనను ఏర్పడు, అందుచే సర్వగతమగు బ్రహ్మము ఎల్లప్పుడూ యజ్ఞం నందు ప్రతిష్ఠితమై ఉన్నది. యజ్ఞము జగచ్చక్ర ప్రవర్తక సాధనమగుట పరమేశ్వరి యజ్ఞ రూప. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ.
యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. సర్వ యజ్వము అన్న యజ్ఞము అన్న ఒకటే. యజ్వ రూపత్వాత్ యజ్ఞ పరమేశ్వరి సర్వ యజ్ఞ స్వరూపిణి. సర్వేషాం దేవానాం తుష్టికారకో యజ్ఞకారేణ ప్రవర్తతే. సర్వదేవతలకు తుష్టి కారణమైన యజ్ఞ రూపముతో ప్రవర్తిస్తోంది. పాక హవి సోమ అంబ యజ్ఞాదులు అనే స్వరూపం ఈవిడి. అగ్ని ఎందు గాని ఋత్వికుల ఎందు గాని దేవత ఉద్దేశపూర్వకంగా న్యాయ మార్గమున ఎంత న్యాయ మార్గమున స్వార్జితమైన ధనమును త్యాగము చేయుటయే యజ్ఞము. కదా, మీరు బాహ్యంలో చేసే యజ్ఞాల గురించి కాదు, అందుకే ఇన్నాళ్ళ నుంచి యజ్ఞం గురించి మీకు చెప్పలేదు. ఇక్కడ మీకు ఇది విన్న తర్వాత కాస్త వస్తుంది కదా, అప్పుడు మనం యజ్ఞం అంటే ఏంటో మాట్లాడతాం. న్యాయ మార్గమున దేవత ఉద్దేశపూర్వకముగా ఋత్వికుల ఎందు గాని దేవత అంటే దేవతలకు గాని మీరు సమర్పించేది న్యాయ మార్గమున స్వ ఆర్జితమైన ధనమును త్యాగము చేయుటయే యజ్ఞము. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజా అనేన ప్రసవిష్యద్వం ఏషవో అస్తి ఇష్టకామధుక్. ప్రజాపతి యజ్ఞములతో ప్రజలను సృజించి మీరు మీ వర్ణాశ్రమోచిత వేద చోదిత యజ్ఞములను ఒనర్చుచున్నదో దేవతలు మీ వాంఛితములను తీరుస్తారని చెప్పాట ప్రజాపతి. కాబట్టి యజ్ఞములు మానవ కల్పితములు కావని, సృష్టితోనే ప్రారంభమున కలవని తెలియదు. కాబట్టి ఇక్కడ యజ్ఞములు అంటే చూసారు, ఇక్కడ ఏమన్నా వర్ణ ఆశ్రమ ఉచితం, వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు. కాబట్టి యజ్ఞము అంటే ఏమిటి? గృహస్థాశ్రమానికి ఉన్న ధర్మాలు ఏమిటి? న్యాయంగా ధనాన్ని ఆర్జించి ఆ కుటుంబ పోషణ చేయటం, ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం, ఆ తపస్సు అని సన్యాసులు చేసేది తపస్సు. ఈ గృహస్థు ఇంట్లో దేవతార్చన, నోములు, వ్రతాలు వారికి ఏదైతే విధించబడి ఉన్నాయో ఆ వర్ణానికనండి, ఆశ్రమానికనండి, ఏదైనా సరే వారికి ఏం విధించాడు అవి శ్రద్ధా భక్తులతో. మరి వీటన్నిటికీ ధనం కావాలి, అందుకని ఉద్దేశపూర్వకంగా అంటే ఇష్టముగా అని అర్థం. ఆ ధనాన్ని ఖర్చు పెట్టాలి. అందుకే చాలాసార్లు చెప్పుకున్నాం లోభత్వం అని. లోభము కూడదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు. ఇవన్నీ పోయారు. కాబట్టి యజ్ఞము అంటే నువ్వు ఆచరించే కర్మ, ధర్మం. కర్మ కన్నా కూడా దానికి ధర్మం అని పెడితే అది సమంజసంగా. నువ్వు ఆచరించే ధర్మం, అందుకని వర్ణాశ్రమ ఉచిత ధర్మాలు నీకు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలు చేయి. దానము ధర్మము అన్ని ఉన్నాయి అందులో. ఇష్టంగా చెయ్యి, పేరు కోసమో గొప్ప కోసమో కాదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏది కూడా నీది కాదు, నీ దేహంతో పాటు ఏది నీది కాదు. మళ్ళీ నేను ఇచ్చానన్న పేర్లు ఎందుకండి? ఆ పేరు అక్కడ కనపడకపోతే వీడికి ఎంత ఆవేశం వస్తుందో. నా పేరు ఎందుకు రాయాలి, పైన రాయాలి, కింద రాయాలి, ఎంత ఇదో. చెప్పాను కదా, మా గుడి ఉంది కాబట్టి నాకు బాగా ఫస్ట్ ఉండాలట పేరు. ఆ ఫస్ట్ పేరు కోసం వాడు ఇంకో 1000 రూపాయలు కూడా ఎక్కిస్తాడు. అది ఎలాగో బోర్డు మీద రాసేది, అది అయిపోయాక దసరాలో ఏదో అయ్యాక చెరిపేస్తారు కదా. సరే ఫస్ట్ ఉంది ఏమిటైతే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా పరమాత్మ కూడా ఎవరే నువ్వు ఫస్ట్ ఇస్తే కనుక నీకు బోర్డు పుణ్యం ఇస్తాను అంటాడా? మనసు చూస్తాడు. నువ్వు రూపాయి ఇచ్చావా, 1,00,000 ఇచ్చావా, ఎంత ఇచ్చావా అన్నది కాదు, ఏం మనసుతో ఇచ్చావు. అందుకే మనకి కథలు కూడా అందుకే ఏర్పడ్డాయి, నీకు బాగా అర్థం అవ్వడానికే. ఏది లేనప్పుడు తోటకూర దానం ఇచ్చాడు కాబట్టి రాజు అయ్యాడు. అది తెలిసి తోటకూరలో చేస్తే మళ్ళీ బికారయ్యాడు. ఇదేమిటి అని అంటే, అప్పుడు నీకు ఏమీ లేదురా, తోటకూర నీకు ఎక్కువ అసలు, కానీ నువ్వు చేసావు కాబట్టి నీకు
రాజుగా ఇస్తే నువ్వు రాజుగా ఉండి నువ్వు ఎంతో ఇది చేయవచ్చు. రాజుగా ఉండి కూడా మళ్ళీ లోభవా కాదు కదా, ఆశ ఇంకా గొప్ప జన్మ వస్తుంది. అక్కడ శ్రద్ధ లేదు. ఒకసారి శ్రద్ధ ఉంది, అయ్యో చెయ్యలేకపోతున్నానే అన్న ఒక లజ్జాభావం, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను లజ్జాభావంతో చేశాడు. కాబట్టి రాజుగా అతన్ని ఆ పుణ్యము అతనికి రాజుని చేసి, రాజుగా ఉండి మళ్ళీ కింద స్థాయికి వెళ్ళిపోయి తోటకూర చేస్తే రాజయ్యాను కదా అన్న ఒక భావంతో చేశాడు. కాబట్టి ఇక్కడ మీరు ఏది చేసినా అది ఎంత అనేది అనవసరం, గొప్పగా మీ మనసులోని ఆ భావమే ముఖ్యం. ఏ భావం లేకుండా చేయండి. అందుకని అంటారు కృష్ణార్పణం అనరా నువ్వు ఇచ్చేటప్పుడు ఆ స్వామికి చెందేటట్టుగా, అప్పుడు నీకు దోషం రాకుండా. దోషం ఎందుకు రా అంటే లోపల భావంతో, నేను కాబట్టి వీళ్ళు చూస్తున్నారా వాళ్ళు చూస్తున్నారా ఇన్ని పెట్టుకుని ఇస్తే, అది నువ్వు ఇస్తే అంటే ఇవ్వకపోతే ఏది నీది ఇప్పుడు ఇందులో. అంటే మనస్సు అనేది అంటే ఆ శ్రద్ధ అనేది చాలా దానం చేసేటప్పుడు. అందుకని ఉద్దేశపూర్వకంగా అంటే భావంతో అని కాదు, ఏ భావము లేకుండా ఇంతే చేయగలుగుతున్నానే అని ఒక లజ్జాభావం. మరి ఆ ముసలావిడ శంకరులకి ఎలా ఇచ్చిందంటే, కాబట్టి కదా ఆయన కనకధార స్తోత్రం ఆవిడ భక్తి శ్రద్ధలకి. ఆ ఆవిడ ఏం చేసుకుంటుంది అంటే అప్పుడు కనకరాశి, ఆవిడేం ఎంగుగా లేదు, ఆవిడకి పిల్లలు లేదు, ఏం చేసుకుంటుంది అని నువ్వు అంటే నీ బుద్ధి. ఆయన హృదయం ద్రవించిపోయింది. అయ్యో అంటే కరుణ అలా ఉంటుందండి, జ్ఞానుల యొక్క గురువుల యొక్క హృదయము అంత కరుణతో ఉంటుంది. అరే ఈ పెద్ద ఆవిడ ఎంత తాపత్రయపడుతోంది ఇంటికి వచ్చిన వారికి ఇవ్వడానికి, అదే కొంత ఇది ఉంటా ఆ మనసు ద్రవించి. ఇన్ని ఆయన ఆలోచించాడని చెప్పట్లేదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నారు. ఆయన ఆ సమయంలో అంత ఆలోచించలేదు, ఆయన మనసు కరిగిపోయింది అంతే. ఇంత ఆలోచించి చేసేవాడు జ్ఞాని ఎవరండి? సద్గురువులు అంత ఆలోచించారు. బోధలో మీకు విపులంగా చెప్పడానికి ఇన్ని చెప్తారు, అంతేగాని అక్కడ ఆయన ఆలోచించాడు ఆయన అయ్యో ఇది అయ్యాడని కానే కాదు, మీకు అర్థం అవ్వడానికి మనసు ఎలా ఉండాలో తెలియడానికి ఆ విపులంగా చెప్పటం. అలా ఆయన మనసు ద్రవించి అది చేశారు. అప్పుడు అమ్మవారి మనసు ఎక్కడుంటుందండి? ఆవిడ వేరేగా ఉంటుంది, ఆ భక్తుల వాక్కుల్లో ఉంటుంది. మనసా వాచా కర్మన ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకి వరాలు. ఇప్పుడు చెప్పారు కదా, వర్ణాశ్రమ ధర్మాలతో ఎవరైతే ఏది చేస్తారో ఆ దేవతలు సంతోషించి మీ కోరికలు తీరుస్తారు. స్వార్థం లేని కోరిక ప్రతి దేవత తీరుస్తుంది. అవతల వాడు నశించాలి, వాడు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేనే బాగుండాలి అనుకునే బుద్ధి మంచిది. అమ్మా నాకు ప్రసాదించాలండి, అంతేగాని వాడు నష్టపోవాలని మీరు అనుకోండి. సరే ఇలా ఎన్నో ధర్మాలు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. కాబట్టి అన్ని ఆయనవే, బ్రహ్మంకి లేనిది ఏదీ లేదండి. నువ్వు ధర్మం చేయటమే బ్రహ్మం, ధర్మంగా ఉన్నవాడే బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అనుకోవాలని ఏదన్నా అబ్బే నేనేం అనుకోనండి అంటే వాడికి చెప్పేది ఏముంది చెప్పండి, ఏమీ లేదు. కాబట్టి యజ్ఞములను ఒనర్చుచున్నారు అంటే మీ ధర్మాలని ఆచరించిన, యజ్ఞము అంటే ఆచరించే కర్మ, అంతేగాని బాహ్యంలో అక్కడ కూర్చుని చేసే ఇవి కాదండి. యజ్ఞము అంటే ధర్మంతో కూడిన ఒక కర్మ. కాబట్టి యజ్ఞములు అంటే ఈ ధర్మాలన్నీ కూడా ఏర్పరిచింది, వేదంలోనే చెప్పబడ్డాయి. నీవు పుట్టక అంటే నిన్ను సృజించక ముందరే అవన్నీ సృజించింది. సరే ఈ యజ్ఞాల్లో చాలా ఉన్నాయి, వర్ణాశ్రమ ధర్మాలతో అన్నారు కదా, ఇక్కడ చెప్పారు. ఔపాసన, స్థాళీపాకము, వైశ్వదేవము, అష్టకామ, ఇది సగమే పడింది. అష్టకామ సిద్ధి అంటే కోరికలతో చేసేవి, ఈ శ్రాద్ధాలు, సర్పబలి, ఈశాన బలి ఇలాంటివన్నీ, అగ్నిహోత్రాలు, ఇక చాలా ఇచ్చారు, చాతుర్మాస్యాలు. మన అంటే
వర్ణాశ్రమ ధర్మాల్లో ఉన్నవి ఇచ్చారు ఇక్కడ కొన్ని, అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి బహిర్యాగములు అంతర్యాగములు పరమేశ్వరి వీటన్నిటి యొక్క స్వరూపమే. కాబట్టి యజ్ఞ రూప. యజ్ఞో వై విష్ణు అహం క్రతుః అహం యజ్ఞ అని కృష్ణ పరమాత్మ చెప్పేశాడు కదండి. నేనే అన్ని అని చెప్పాడు ఆయన. నేను లేకుండా ముందే చెప్పారు కదా, ఓ జోవతి జుతిధర అన్ని ఆవిడ అయినప్పుడు మరి యజ్ఞం ఆయన కాక వేరే వాళ్ళది. అందుకే ధర్మంగా ఉంటే నువ్వే పరబ్రహ్మ. నువ్వు ధర్మంగా లేనప్పుడే ఏమవుతావు తెలుసు కదా. ఇంకా మళ్ళీ విడిగా చెప్పడం ఎందుకంటే, దేవత కాకపోతే రెండో దేవత తెలుసు కదా. అందుకే స్తోత్రాలు చదువుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో చదివితే దోషాలు దొరలవు. ఆ అంటే ఆ పదం ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి, నమస్కారం చేసుకోండి, అమ్మా తప్పులు దొర్లుతున్నాయి, నాకు కరెక్ట్ పదం ఏమిటో తెలియచెప్పమ్మా అంటే ఆవిడ దానికి మార్గాన్ని ఏర్పడుతుంది. అంతేగాని ఏంట్లేదు ఏదో ఒకటి చదివేసి ఎంత పని అయిపోతుంది, నేను చదవటం ముఖ్యం కానీ నేను కాబట్టి అంటే అందుకని అన్ని ఆవిడే యజ్ఞ రూప. ఇక్కడ చాలా ఇచ్చారు. వేదములు పాదములు, యజ్ఞ రూపము, యజ్ఞ యూపము కోరలు, ఆహుతి చెయ్యి, సమిద, ఇవన్నీ కూడా ఆ యొక్క బ్రహ్మ రూపాన్ని చెప్తున్నారు. ఇవన్నీ అక్కర్లేదు, యజ్ఞ పశువు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఆ యజ్ఞకుండంని ఒక దాన్ని తీసుకుని దాంట్లో చెప్తున్నారు. కాబట్టి పరమేశ్వరుడు యజ్ఞ రూప. ఎందుకంటే దీని గురించి అక్కర్లేదు, అనవసరంగా అవన్నీ ఎందుకండి. చేతులు కాళ్ళు ఇంద్రియముల ద్వారా అనుభవించు గంధాదులచే భక్తి పురస్సరముగా స్వీయ ఆత్మస్వరూపిణి పరమేశ్వరుని ఆరాధించు మహా ఉపాసకుడు యజ్ఞ రూపుడు అవుతాడు. యజ్ఞ రూప అంటే అదే ధర్మంగా ఉంటే నువ్వు ఇంద్రియముల ద్వారా అనుభవించు గంధాదులచే భక్తి పురస్సరముగా స్వీయ ఆత్మస్వరూపుడి పరమేశ్వరుని అంటే అంతర్ముఖంగా. బాహ్యంలో చేస్తావు అవన్నీ, కానీ ఆ లోపల భావన చెయ్యి. అంతరాత్మ కూడా అదే స్వీయ అంతరాత్మ స్వరూపిణి పరమేశ్వరుని ఆరాధించు మహా ఉపాసకుడు యజ్ఞ రూపుడు. అహం బ్రహ్మాస్మి అని చెప్తూనే అన్నారు కదా, కాబట్టి అదే ఇది యజ్ఞ రూప. చెప్పగా సంస్కృతంలో పుంలింగం ఎక్కువ చెప్తారు కాబట్టి యజ్ఞ స్వరూపుడు అని చెప్తారు. కాబట్టి యజ్ఞ స్వరూపుడు వేరు యజ్ఞ రూప వేరు అనకండి, ఇద్దరు అంటే భేదం లేదు. ఎక్కడా భేదం దృష్టి పెట్టుకోకండి. ఏదన్నా భేదభావం కలిగితే దాన్ని నివారించుకోండి. అంతేగాని మీరు అనుకున్నారు మీ భావమే కరెక్ట్, మీ అర్థమే కరెక్ట్ అని అనుకోకండి. ఉన్న జీవితం ఎంతండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు ఏదన్నా ఒక్క సెకండ్ వెనక్కి తీసుకురాగలరా? ఏది తీసుకురాలేదు. మరి ఎందుకంటే అనవసరమైన ఆలోచనలు, అహంకారాలు, ఆహా నేనే గొప్పనో ఇంకోటనో ఎందుకు? ఇన్ని తెలుస్తున్నా, ఇంత బోధ జరుగుతోంది. ఆ పరమేశ్వరి అనుగ్రహం వలన ఇంకా బోధ మీరు వినగలుగుతున్నారు. మరి ఏమిటి ఉపయోగం? అమ్మ యొక్క అనుగ్రహాన్ని ఎంత వృధా చేస్తుంది. దానివల్లనే ఏమిటి ఉపయోగం? బోధ వల్ల నీ ఆచరణలో తేడా రావాలి, నీ భావంలో తేడా రావాలి, నీ గుణాలు మారాలి. అది బోధ యొక్క పరమార్థం. అప్పుడు కదా పరమేశ్వరి నీకు ఏదైనా అనుగ్రహిస్తుంది. మీరు పిల్లల్ని తిట్టనండి, ఎంత కష్టపడి పెంచాను, అట్లా చేశాను, ఏరా చెప్పిన మాట వినవేంట్రా, నీ గురించే కదా ఎన్ని అంటారండి. పిల్లల్ని కావచ్చు, పెద్దల్ని కావచ్చు, రకరకాలుగా. బేసిక్ గా పిల్లలతో అంటారు కాబట్టి అది పిల్లలు అన్నారు. ఏ బంధంతో అయినా అనవచ్చు, నేను ఎంత కష్టపడుతున్నా నీకోసమే కదా. నీలా అన్ని బంధాలతో అన్ని డైలాగులు ఉంటాయి. మరి భాషల్లోనే మీరు ఇంత ఇదంటే మరి ఆ అమ్మ ఏమనాలండి? నీ ఊపిరి ఆవిడ కదా. ఒరే ఇంకా నీకు ఆయుష్ ఇచ్చానురా నేను, అయినా సరే ఎందుకురా వృధా చేస్తున్నావు నీ జీవితాన్ని? ఓజోవతి జుతిధర నేనేరా. మరి నువ్వు చేసే యజ్ఞములు అన్ని కూడా ఎందుకు అధర్మంతో ఉన్నాయి? నువ్వు ధర్మంగా ఆచరించు, నువ్వు నేను సమానం. ప్రియవ్రత దేవం దేవీం చ ఉద్దిశ్య యత్ కరోతి వ్రతం నరః యత్ సర్వం శివయోః తుష్ట్యై
జగజ్జనన శీలయోహో. ఎవరినన్నా ఆరాధించు నువ్వు. వ్రతం నరహ, వాళ్ళని ఉద్దేశించి చేసేవాడు ఈ నరుడు. ఏది సర్వం, అన్ని కూడా బ్రహ్మమే. ప్రపంచమున పూజించబడు దేవతా స్వరూపములన్నీ తానే. ఏ దేవుని ఏ దేవతను ఏ ఏ విధములను ఉపాసించినను అర్చించినను పరమేశ్వరికే చెందుతాయి. సర్వ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి అనలేదు. కాబట్టి కేశవుడు ఒకటి అలా. అక్కడ కేశవుడు అధిష్టానం అయ్యారు కాబట్టి మనం కేశవుడు అన్నాం. ఇక్కడ అమ్మ గురించి కాబట్టి అన్ని అమ్మకే చెందుతాయి. వాళ్ళకి భేదాలు లేవండి, ఎక్కడా భేదం లేదు, అంతా వాళ్ళే. నువ్వు అమ్మానంగానే అమ్మ రూపంలో వస్తారు, కేశవ అంటే కేశవ రూపంలో వస్తాడు, గోవింద అంటే గోవింద రూపంలో, వినాయక అంటే అలా వస్తారు. అంతే తప్ప వాళ్ళకి వీళ్ళందరూ వేరే వేరే ఏదో కొంత వీళ్ళది కుటుంబం అని ఒకటి పెట్టి ఇలా చెప్పారు తప్ప నిజంగానే కుటుంబం అది అని లేదు. ఎందుకంటే నీ బుద్ధి పరిమితికి లోబడి ఉంది, నీకు ఒక కుటుంబం అంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక కుటుంబాన్ని చూపించారు. అంత మాత్రాన వాళ్ళలో భేదము సృష్టించారు. వాళ్ళంతా కూడా అభేదమే. దానిని గుర్తించి ఆరాధిస్తే, ఇందాకే అన్నారు కదా, లోపల ఆరాధన అంతర్యాగం యజ్ఞ రూప. కాబట్టి ఎవరిని పూజించినా దేవతైనా దేవుడైనా దేవుడైనా సరే, అంటే స్త్రీ భేదం లేదని చెప్పదు. కాబట్టి నువ్వు ఎవరినైనా ఆరాధించు. లేకపోతే కాళీదేవిని ఆరాధించి ఆయన పరమహంస ఎందుకు అవుతాడండి అని అంటారు. వీళ్ళని ఆరాధిస్తేనే వీళ్ళు ఇదని అలా ఉంటుంది. ప్రహ్లాదుడికి ఆయన వచ్చి ఇది చేస్తారు. ఎందుకు చెప్తారు వాళ్ళ గురించి గొప్పగా? పరమేశ్వరికే చెందుతాయి. పరమేశ్వరి ప్రీతిదాయకముల కూడా పరమేశ్వరి ప్రియవ్రత అంటే భక్త ప్రియ అన్నారు కదా. ఎవరైతే శ్రద్ధాభక్తులతో చేస్తారో వారికి, ఇప్పుడు మీరు ఇష్టంగా చేస్తే మీకు ఇష్టమే అవుతుంది కదండి ఆవిడ. బాహ్యంలో కూడా అంతే కదా, ఎవరి పట్ల మీరు ఇష్టంగా ఉంటారో భావాలు మారిపోలేదు, ఇష్టమైన భావాలు వస్తాయి కదా. ఇష్టం లేనప్పుడు మారుతాయి, క్షణికం ఇటు అటు మారిపోతూ ఉంటారు. కానీ భక్తుడు అనేవాడు మారడు, వాడికి ఎప్పుడు ఆ అమ్మ పట్ల ఎప్పుడు ఇష్టంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ యొక్క శ్రద్ధ భక్తులు ఇష్టము ఆరాధన ఆ ప్రేమ అంటారు ప్రియవ్రత. కాబట్టి యజ్ఞ రూప కూడా ఆవిడే కాబట్టి తన స్వరూపమేగు ప్రతి వ్రతమునందును ప్రియము కలదే అగుచున్నది. పరమేశ్వరి సదాశివుడే వ్రతము కాగలదట ప్రియవ్రత. కాబట్టి వ్రతం అంటే ఏంటి? యజ్ఞము అన్నా వ్రతము అన్నా ఒకటేనండి. వ్రతము అనగానే మీరు ఇవేంటి ఈ వ్రతాల గురించి కాదండి. వ్రతము అంటే దీక్షగా ఆచరణ చేసేది వ్రతం, ధర్మంగా చేసేది యజ్ఞము, ప్రియంగా చేసేది అంటే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అది వ్రతము, దీక్షగా చేసేది వ్రతం. వ్రత దీక్షలో ఉన్నాడండి అని పెళ్లి ఒక వ్రతం లాగా, అందుకనే దీక్షా కంకణం కడతారు. ఇది అయ్యే వరకు నువ్వు ఇది ఇప్పకూడదు, ఈ కార్యక్రమం అయ్యే వరకు నువ్వు ఈ దీక్షలు పాటించి తీరాలి, ఈ విధంగా ఉండాలి అని. సరే ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు అవన్నీ అనవసరమైన విషయాలు. కొన్ని ఉంటాయి కండిషన్. వ్రతం చేసినప్పుడు ఎలా కడతారో పెళ్లిళ్ళు అలా కొన్నిటికి ఆ యొక్క దీక్షా కంకణం చేతికి కడతారు. అది ఒట్టి దారం కాదండి. వీడు అలా దారం అనేసుకుంటాడు, ఏదో ఒకటి పెట్టేసేయండి అని కాదు. దీక్ష ఇది అయ్యే వరకు నువ్వు ఈ దీక్షల్లో ఉండాలి. అది అయ్యాక అది తీసేస్తారు, అప్పుడు నీవు మళ్ళీ మామూలు నీ వ్యవహారం చేసుకోవడం. కాబట్టి వ్రతము అంటే దీక్షతో శ్రద్ధతో కూడినదే, శ్రద్ధ లేనిది అన్ని వృద్ధాన్ని. యజ్ఞము ధర్మంతో ఉద్దేశపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా నువ్వు చేయాలి. కాబట్టి యజ్ఞ రూప ధర్మంగా ఇష్టంగా చేసావు కాబట్టి నువ్వంటే ఆవిడకి ఇష్టం, ఆవిడకి నువ్వంటే ఇష్టం. ప్రియవ్రత కాబట్టి ఆ దీక్ష ఇదిగా చేసినప్పుడు ఆవిడ ఇష్టమవుతుందా, నీకు ఇష్టమవుతుందా, ఆవిడకి నువ్వు ఇష్టమవుతావా అనేది తెలిసిన విషయమే కదా. మళ్ళీ విడిగా చెప్పాలి, ఇటు చెప్పినా అటు చెప్పినా అదే.
దురారాధ్య, ఆ రాకి దీర్ఘం ఉంటుంది, తర్వాత అంటే ఈ చివరి మూడిటికి దూకి తప్ప దురారాధ్య, ఆ చివరి అక్షరానికి కింద ఒత్తు కూడా ఉంటుంది. దురారాధ్య బ్రహ్మజ్ఞాన యుతులకును శుద్ధ సత్వగుణ ప్రధానులకును ఈషణత్రయ వర్జితులకు తప్ప అలసులకును మందబుద్ధులకును ఇంద్రియలోలులకును చపల చిత్తులకును ఆరాధింపబడరానిది పరమేశ్వరుడు. ఎంత చక్కగా క్లియర్ గా చెప్పారు. ఈ చపల చిత్తుడు ఏం ఆరాధిస్తాడండి? వాడు పూజ దగ్గర కూర్చున్న క్షణం నుంచి వాడికి దిక్కులు చుట్టమే సరిపోతుంది. సరే, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి, వాడి మనసంతా బాహ్యంలోనే ఉంటుంది. గుడికి వెళ్ళినా అంతే, క్షేత్రానికి వెళ్ళినా అంతే. ఎక్కడికి వెళ్ళినా చపల చిత్తుడు అనే వాడికి ఉంటుందా? ఏముండదు. ఫోటోలు ఇప్పుడైతే ఈ సెల్ ఫోన్లు వచ్చాయి కదా, ఇదో గోల. ఫోటోలు ఫోటోలు ఫోటో, వాడి శ్రద్ధ అంతా ఫోటోల మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళకి తప్ప బ్రహ్మజ్ఞానయుతులకు శుద్ధ సత్వగుణ ప్రధానులకు ఈషణత్రయ వర్జితులకు, అంటే ఈ గుణాలని వదిలేసిన వాళ్ళకు మాత్రమే ఆవిడ ఆరాధ్యమవుతుంది. అలసులకు అంటే బద్ధకస్తులు, ఇక అధర్మపరులు అన్ని వస్తారు, బంధబుద్ధులు, ఇంద్రియ లోలుడు, చపల చిత్తులు, వాళ్ళ చేత ఆరాధింపబడదు. ఎందుకంటే వాడు కేవలం ప్రలోభమా, ఇంకో లోభమా, ఏ లోభమా, ప్రగల్భాల అంటే ఇవి తెలిసిందే. మీకేమి జ్ఞాని అజ్ఞాని భేదం మీకు తెలిసిందే. మీ ఆచరణలో మీకే తెలుస్తుంది, మీరు జ్ఞానుల అజ్ఞానులు. మీలో ధర్మం ఉందో లేదో మీ ఆచరణ మీకు తెలిసిందే, ఎవరు కొత్తగా చెప్పక్కర్లా. లేదండి నేను చేసేది ధర్మమే నువ్వు అన్నంత మాత్రాన ధర్మం అయిపోతుందా? పని అయిపోతుంది. కానీ వ్యాపారం చేసినా ఏది చేసినా ధర్మంగా చెయ్యి. నీకెందుకు, నీ గురించి ఆవిడ చూస్తుంది. ధర్మంగా చేయాలి. నేను అందుకే చిట్టీల గురించి కూడా చాలా సార్లు చెప్పాను. అధర్మం సొమ్మది ఎందుకండి అలాంటిది మళ్ళీ అనుభవించవచ్చు. అంటే అలా ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యాపారాలు ఎందుకు చేయాలి? నువ్వు ధర్మపరుడు అయినప్పుడు ధర్మమైన వ్యాపారాలే చెయ్యి. కాబట్టి అమ్మ ధర్మస్వరూపిణి, ప్రియవ్రత, యజ్ఞరూప, వారి చేత ఆరాధించబడింది కూడా పరమేశ్వరి. దురారాధ్య, ఆరాధించబడదు. అని మనసే లగ్నం కానప్పుడు ఎలాగంటే ఆవిడ ప్రియవ్రత ఎలా అవుతుంది? పురాకృత విశేషంగా చరమ జన్మ ఎందుగాక ఆరాధింప లభ్యము కానిదొకట పరమేశ్వరి. చివరి జన్మలో మాత్రమే అమ్మ ఎంత అంతటి భక్తి తత్పరత కలుగుతుంది, ధర్మం ఎందుకు కలుగుతుంది. ఆచరణ వాడు పెడతాడు విధిగా, అది చరమ జన్మ అయిన చివరి జన్మ. కాబట్టి దురారాధ్య అంటే నువ్వు ధర్మంగా ఉంటున్నావు, ఎట్టి పరిస్థితులలో ధర్మాన్ని వీడట్లేదు అంటే నీ చివరి జన్మ అవుతుంది. ఏమిటంటే కష్టం ధర్మాన్ని ఆచరించడం. నీలో జీవుడు నేను అన్న అహంకారం నశిస్తే ధర్మాన్ని నువ్వు ఆచరించగలవు. నీలో ముందు ఐడెంటిటీ అనే ఇక ఈ భాషలో చెప్పాలంటే పిశాచాలు తొందరగా పట్టుకుంటే వదలమంటారు. నీలో ముందు అది నశించాలి. ఐడెంటిటీ, నేను ఫలానాగా గుర్తింపబడాలి, నన్ను పొగడాలి, ఇలాంటి అన్ని ఏవేవో పెట్టుకుని ఉంటారు. ఒక లిస్ట్ ఉంటుంది. నేనే కనుక చేస్తున్నానన్న ఒక అహంకారం, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. నువ్వు ఏ బాహ్య ప్రపంచంలో నీ గుర్తింపు అంటే నువ్వు బాస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదన్నా కానీ నువ్వు ధర్మంగా ఉండు. No, as a lawyer, as a doctor, no, that is not correct. ఫస్ట్ నువ్వు మనిషివి, జీవుడివి, నీవు బ్రహ్మంవి, నువ్వు అది ఆచరణ పెట్టు అంతే తప్ప యాజ్ ఏ అనట్లేదు. యాజ్ ఏ అంటే ఆవిడ కూడా అన్ని ఇస్తుంది, లెక్కలన్నీ ఇస్తుంది. సో మొదట మీరు యాజ్ ఏ బ్రహ్మం, నువ్వు ధర్మం, నువ్వు బ్రహ్మంవి ఫస్ట్, తర్వాత అవన్నీ. నువ్వు గుర్తించకపోయినా గుర్తించినా అదే కదా. మరి ధర్మాన్ని ఆచరించకుండా ఎందుకు యాజ్ ఏ అంటున్నావు?
కాబట్టి దురారాధ్య ఆవిడ సులభ అండి. ఆ సులభమైన ఆవిడని దురారాధ్యగా ఎందుకు చేయాలి? చేయకూడదు. ఆరాధన ఆయా మూర్తి మాత్రమును గాక ఆ మూర్తి ప్రదర్శిత స్వభావ సామర్థ్యాలను ఆరాధించుట అవును. కాబట్టి ఆవిడ ఎంత గొప్పదో తెలిసి ఆరాధించినా తర్వాత శ్రద్ధాభక్తులు కలిగితే గొడవ ఏం లేదు, ఆవిడ సులభంగానే లభిస్తుంది. ఈ బాహ్యంలో లంచాలు ఇవ్వటం లేకపోతే వాడికి అది ఉందని వెళ్ళి అంటే అప్పుడు గొడవలు ఉంటాయి కదండి. కొంచెం ఎంత కష్టం అండి, వీడు డబ్బులు తీసుకున్నాడు చేస్తాడో చేయడో, రికమెండేషన్లు అయ్యాయి అవుతాయో లేదో. బట్ అమ్మ దగ్గర అలాంటివి చేయి సులభంగా పొందవచ్చు. కాబట్టి చక్కగా ధర్మరూపులై ఉండండి, అప్పుడు యజ్ఞ రూపులు మీరే, ప్రియవ్రతులు అన్ని మీరే అవుతారు. కాబట్టి మొదటగా మీరు బ్రహ్మం అన్నది గుర్తించుకుని ధర్మాచరణ చెయ్యండి. ధర్మమే మీకు రక్ష. కాబట్టి ధర్మాచరణలో నాకు డబ్బు రాదేమో, నేను సుఖంగా ఉండలేనేమో, ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి ధర్మంగా ఉండండి. ఆ ధర్మం మీకు ఎప్పుడూ కూడా దేనికి లోటు లేకుండా చేస్తుంది, అందులో సందేహం. ఏదో భక్తుల కథలు విని వీళ్ళు ఇలా ఉన్నారండి, భక్తులకు ఎప్పుడూ కష్టాలే, సీత పేరు పెట్టుకుంటే అది విన్నాను, సీత పేరు పెట్టుకుంటే అన్ని కష్టాలే ఉంటాయి. సీతాదేవి ఎప్పుడు కష్టపడిందండి? అసలు ఆవిడ నిజం పడితే ఆవిడ ఏం కష్టపడలేదు. వాడు ఎత్తుపోయాడు, ఏం చేసింది, ఏం చేయగలిగాడండి వాడు? గడ్డి పరక అక్కడ పడేసింది, ఆవిడ శుభ్రంగా ఉంది అశోకవనంలో హాయిగా. అశోకం అంటే ఏంటి? శోకము లేని వనం. దుఃఖం లేకుండా ఉందంటే సీత పేరు పెట్టుకుంటే కష్టాలు అంటారు, అదో పెద్ద నానుడి. ఇప్పుడు సీత పేరు పెట్టుకుంటే అన్ని కష్టాలే కాబట్టి సీత పేరు పెట్టుకోవద్దు. ఆవిడ మహాపతివ్రత అనేది పోయింది, అన్ని పోయాయి. ఏది పడుకున్నారో చూడు. ఎందుకుంటాయండి కష్టాలు? నువ్వు తెచ్చుకున్న కష్టాలు. సీతలాగా ధర్మంగా ఉండు. ఆవిడ ధర్మంగా ఉంది, భర్తను అనుసరించింది. నువ్వు అడవిలో కష్టపడుతుంటే నేను ఇంట్లో ఎలా ఇలా ఉంటాను ఇన్ని సంవత్సరాలు అందులో, కాబట్టి నేను నీతోటే ఉంటాను. మరి ఇలా ఉండాలి అంటే నగలన్నీ తీసేసి, అయితే నగలు ఎందుకు ఫస్ట్ తీసేసింది ఆవిడ. అయితే అప్పుడు ఆ దశరథుడు ఎవరో చెప్తారు, లేకపోతే వశిష్ఠుల వారు, అమ్మా విధించబడింది రాముల వారికే కాబట్టి నీకు కాదు కాబట్టి నీవు నగలు ధరించవచ్చు అని చెప్తాడు. అది ఆవిడ కొన్ని నగలు మాత్రమే ధరించింది. అలానే మొత్తం అన్ని 7 వారాల నగలు వేసుకుని వెళ్ళలేదు. ఆవిడ ముంద అన్ని తీసేసి నార వస్త్రాలే కట్టుకుని ఉంది. నగలు తీసేసి ఏదైతే ముఖ్యమైనదో అది వేసుకుంది. అప్పుడు గురువులో ఎవరో చెప్తారు, అలా అక్కర్లేదమ్మా, నీకు విధించబడలేదు కాబట్టి నీవు ధరించవచ్చు. కాబట్టి ఆవిడ ధర్మాన్ని ఆచరించింది, భర్తతో వెళ్ళింది. అది లీలనా కథనా ఇంకోట ఎందుకంటే బుర్రలు పాడు చేసుకుంటారు. అక్కడ మీరు ఆలోచించవలసింది ఏమిటి? వాళ్ళు ధర్మంగా ఉన్నారా లేదా, ఆచరించారా లేదా, అది తీసుకోవాలి. అంతేగాని రాముడు విష్ణు స్వరూపం అండి అందుకనే చేయగలిగాడండి, ఇవన్నీ ఏమిటండి? నువ్వు అది ఎగ్గొట్టడాలంటే నువ్వు ధర్మంగా ఉండకుండా ఉండడానికి ఇలాంటివన్నీ చెప్తావు. అరే వాళ్ళు ఎలా ఆచరించారు? వాళ్ళు మానవులుగానే పుట్టారు కదా, ఆయన ఏమన్నా దేవుడు అన్నాడు కృష్ణుడిలాగా? అనలేదే. అలా వెళ్ళారు. అలా మరి పుట్టినప్పటి నుంచి భోగాల్లో ఉన్న రాముడు మరి ఎలా కట్టుకున్నాడండి? ఎలా పాదాలు కూడా పాదరక్షలు కూడా ఇచ్చేసాడు కదా. అలానే మళ్ళీ కొత్తగా కొనుక్కోలేదు ఆయన. అంటే వాళ్ళ ఆచరణ చూడండి మీరు, అంతేగాని ఆయన అదండి ఇదండి అని అంటం ఎందుకు? జరిగిపోయిన కథ కాబట్టి ఆయన విష్ణుమూర్తి అవతారం అని చెప్పారు కాబట్టి అని అవతారమో ఏదో కానీ ఆయన అయితే చేసి చూపించాడు కదా నీకు. అంతేకాని దేవుణ్ణి కాబట్టి అని ఆయనే ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చుగా. హనుమంతుడిని ఎందుకండి పంపించటం? ఆయనే ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. దేవుడైతే ఇంద్రుడు వచ్చి అడిగాడు, నేను సహాయం చేస్తాను, నో అన్నాడు ఆయన. నేను నా వంతు ప్రయత్నంగా నాకు ఏది, నేను ఒక మానవుడిగా, ఎందుకంటే అప్పుడు స్వర్గానికి దానికి రాకపోకలు ఉన్నాయి కాబట్టి ఇంద్రుడు వచ్చాడు, ఆయన విందు ఇచ్చినా సరే ఈయన తీసుకోలేదు. ఈయన ఇప్పుడు నేను వనవాసంలో ఉన్నాను కాబట్టి ఫలాలు మాత్రమే భుజిస్తాను, ఇది నియమం కాబట్టి ఇదే అన్నాడు కానీ అమ్మయ్యా అని ఆయన తినలేదు. మరి అక్కడ లేని ఇది మిగతా వాటిలో ఎందుకంటే అలాగా? అంటే మనం ఏం చేస్తాము అంటే మనకి ఇష్టమైనది గ్రహిస్తాము, సమర్థించేసుకుంటూ ఉంటాం. వేరేది మనకి నచ్చదు, మళ్ళీ అలా ఉండాలి ఆచరణ పెట్టాలి అనగానే మనకి వేరే వచ్చింది. సీతాదేవి సీత పేరు పెట్టుకున్నంత మాత్రాన కష్టాలు రావండి. మరి అప్పుడు రాముడి పేరు పెట్టుకుంటే కూడా కష్టాలే రావాలి.
సీత కన్నా ఎక్కువ కష్టాలు రాముడే అనుభవించారు. రాముడు కదండి అంతా నడిచి ఆవిడ కోసం వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కష్టపడింది ఎవరంటే సీతాదేవి హాయిగా కూర్చుంది అక్కడ. ఆవిడకి సమయానికి అన్ని సమకూర్చాడు. రావణాసుడు ఎత్తుపోయినా అన్ని సమకూర్చాడు. ఆవిడ హాయిగా నీడ పట్టునే ఉంది. మరి రాముడి పేరు ఎందుకంటే పెట్టుకుంటారు అందరూ? ఇంటికో రాముడు ఉండేవాడు పూర్వకాలం. ఇప్పుడు కూడా మీకు వినపడుతూనే ఉంటుంది ఏదో రామ అని. అంటే రాముడు అనుభవించాడు నిజంగా మాట్లాడితే. అంటే ఈ బుద్ధి ప్రకారం సీత పేరు పెట్టుకుంటే అన్న బుద్ధి ఉన్న వాళ్ళకి రాముడు పేరు పెట్టుకుంటే కూడా కష్టాలు ఉన్నాయి. మరి ఎవరు అనుభవించారండి? అనుభవించారు రాముడే. కాబట్టి ఇలాంటి అనవసరమైన అపోహలో అనవసరం ఇవి కాదు. బుద్ధి చక్కగా ధర్మంగా ఉంటే మీరే యజ్ఞ రూపాలు ప్రియవ్రతులు అవుతారు. ధర్మము మీ యొక్క ఆచరణ ఉండాలి. శుభం భూయాలి.